ఏపీ నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. కేవలం 10th అర్హతతో ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఏపీ ప్రాంతీయ వైద్యశాలలో మరియు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగాల గురించి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మరి ఇలాంటి ఒక ఛాన్స్ వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోవద్దు. తక్కువ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు చాలా రేర్గా వస్తాయండి. మరి అలాంటి ఒక నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేయండి. అండ్ వెంటనే అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అలాగే అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్, సాలరీ డీటెయిల్స్, ఇలా ప్రతి ఒక్క దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఇంకో విషయం అండి, ఇలాంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. మరి ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఆ డిస్టిక్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా చూడండి, వైద్యశాలలో మరియు సామాజిక ఆరోగ్య కేంద్రంలో గల వివిధ రకముల సహాయక సిబ్బంది, ల్యాబ్ అటెండెంట్, అలాగే ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, ఇంకా ఆఫీస్ సబార్డినేట్, అలా వివిధ రకాల పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. ఈ యొక్క ఖాళీలో అవుట్ స్కోరింగ్ పద్ధతిలో కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ పల్నాడు జిల్లా వారి యొక్క పరివేశంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ పల్నాడు జిల్లా వారిచే నియామకం జరుపుటకు నిర్వహించబడింది. కావున అర్హులైన అభ్యర్థుల నుంచి అంటే జూలై 1 నుంచి జూలై 7 వరకు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నారండి. అంటే ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదనమాట. ఈ రోజు జూలై 5 అంటే ఇంకా జస్ట్ 2 days టైం మాత్రమే ఉంది. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటి అనేది కూడా చూసేద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఒక వెబ్సైట్ అయితే ఇచ్చేసారు కదా. ఈ వెబ్సైట్లో మనకి అప్లికేషన్ ఫామ్ అయితే అందుబాటులో ఉంటుందన్నమాట. సో దీని ద్వారానే మనం అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంకా పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అయితే చూసేయండి. ఏ పోస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఏ కేటగిరీ వల్ల అప్లై చేసుకోవచ్చు, అలాగే శాలరీ డీటెయిల్స్ ఏంటి అనేది చూసేద్దాం పోస్ట్ వైజ్. ఫస్ట్ పోస్ట్ చూడండి, ల్యాబ్ అటెండ్ అనమాట. ఇందులో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి ఒక వేకెన్సీ అయితే ఉందన్నమాట. సో ఈ పోస్ట్ వచ్చేసరికి అవుట్ స్కోరింగ్ పద్ధతిలో. నెక్స్ట్ రోస్టర్ వైజ్ వేకెన్సీస్ చూడండి, ఓసీ కేటగిరీకి అనమాట ఒక వేకెన్సీ వచ్చేసరికి. అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి 15,000 అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూడండి, ఆఫీస్ థియేటర్ అసిస్టెంట్ కి ఒక వేకెన్సీ అయితే ఉందన్నమాట. ఇది కూడా అవుట్ స్కోరింగ్ పద్ధతిలోనే. రోస్టర్ వైజ్ వేకెన్సీ చూసుకుంటే ఓసీ కేటగిరీకి ఒకటి అనమాట. అండ్ నెక్స్ట్ మంత్లీ శాలరీ వచ్చేసరికి 15,000. అండ్ నెక్స్ట్ జనరల్ డ్యూటీ అటెండెంట్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 16 అనమాట. ఇది అవుట్ స్కోరింగ్ పద్ధతిలోనే. సో చూడండి, రోస్టర్ వైజ్ వేకెన్సీస్ వచ్చేసరికి ఓసీ వాళ్ళకి 8 అనమాట. అలాగే ఎస్సీ గ్రూప్ 1కి 1 వేకెన్సీ ఇచ్చారు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2కి 1 వేకెన్సీ ఇచ్చారు. నెక్స్ట్ గ్రూప్ 3కి 1 వేకెన్సీ ఇచ్చారు. నెక్స్ట్ బీసీఏకి 1, బీసీబీకి 1, బీసీసీకి 1, అలాగే ఎస్టీ కేటగిరీకి 1 వేకెన్సీ ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 1 వేకెన్సీ ఇచ్చారు. ఇలా టోటల్ వేకెన్సీ 16 అనమాట. అంటే రోస్టర్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ కూడా ఇచ్చేసారు. దీనికి శాలరీ వచ్చేసరికి 15,000 అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ మార్టం అసిస్టెంట్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2 అనమాట. అవుట్ స్కోరింగ్ పద్ధతిలోనే. ఆ వేకెన్సీస్ చూసేయండి, ఓసీకి 1, ఎస్సీ గ్రూప్ 1కి 1 అనమాట. ఇలా టోటల్ 2 వేకెన్సీస్. మంత్లీ శాలరీ దీనికి కూడా 15,000 అనమాట. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2 అనమాట. అవుట్ స్కోరింగ్ పద్ధతిలోనే. ఇది వచ్చేసరికి ఓసీ కేటగిరీస్కి 1 అండ్ ఎస్సీ గ్రూప్ 1కి 1 వేకెన్సీ అయితే ఇచ్చేసారనమాట. సో నెక్స్ట్ మంత్లీ శాలరీ వచ్చేసరికి 15,000 అనమాట. నెక్స్ట్ పోస్ట్ యొక్క ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే చూసేయండి. పోస్ట్ వివరాలు అయితే చూసేద్దాం. అంటే పోస్ట్ వైజ్ ఎంత అర్హత ఉండాలి ఏంటి అనేది చూసేయండి. సహాయక సిబ్బంది, ల్యాబ్ అటెండెంట్, అలాగే ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్ మరియు ఆఫీస్ సబార్డినేట్ యొక్క ఖాళీలు అవుట్ స్కోరింగ్ పద్ధతిలో పోస్టులను భర్తీ చేయనున్నది. అయితే కనీస విద్యార్హత వచ్చేసరికి ఫస్ట్ పోస్ట్ చూడండి, థియేటర్ అసిస్టెంట్కి వచ్చేసరికి గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఎస్ఎస్సి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. ఎక్కువ అర్హత కూడా అవసరం లేదండి. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ కూడా వచ్చేసరికి ఎస్ఎస్సి అంటే 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి నిర్వహించే ల్యాబ్ అటెండెంట్ కోర్స్ లేదా ఇంటర్మీడియట్ ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ అయినా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ జీడీఏ ఆర్ ఎంఎన్ఓ ఆర్ ఎఫ్ఎన్ఓ పోస్టులకు వచ్చేసరికి గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఎస్ఎస్సి లేదా 10th అర్హత ఉంటే సరిపోతుంది అనమాట. జస్ట్ 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది.
అండ్ నెక్స్ట్ పోస్ట్కి కూడా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. అండ్ ఫైనల్గా ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి వచ్చేసరికి సేమ్ దీనికి కూడా 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఇచ్చిన అన్ని పోస్టులకి కూడా 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఓన్లీ ఒక ల్యాబ్ అటెండెంట్కి మనకి కోర్స్ అయితే ఉండాలన్నమాట. చూడండి, నోటిఫికేషన్లు ఇచ్చిన డీటెయిల్స్ కూడా ఇవే అనమాట. జస్ట్ 10th పాస్ అయి ఉన్న వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ పోస్ట్కి నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎస్ఎస్సి లేదా 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఇది అవుట్ స్కోరింగ్ పద్ధతిలోనే మనకి 15,000 శాలరీ. సేమ్ ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసరికి దీనికి ఒక్కటే కొంచెం కోర్స్ అయితే ఉండాలన్నమాట. రిమైనింగ్ మిగతా 4 పోస్టులకి కూడా, మిగతా 4 రకాల పోస్టులకి కూడా జస్ట్ 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది అనమాట. సో మొత్తం పోస్టులకి ప్రతి పోస్ట్కి కూడా 15,000 శాలరీ అనమాట. పోస్ట్ వైజ్ శాలరీ డీటెయిల్స్ చూసుకున్న అన్ని పోస్టులకి కూడా సేమ్ శాలరీ అనమాట. సో ఇదనమాట ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే పోస్ట్ వైజ్. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసేయండి. జూలై 1 నాటికి 18 years కంప్లీట్ అయిపోయి ఉండాలన్నమాట. అలాగే గరిష్ట వయసు చూసుకుంటే 42 years కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే 18 to 42 years మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వాళ్ళకి +5 years ఎక్స్ట్రా అనమాట. ఇది వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి మనకి వయో సడలింపు కూడా వర్తిస్తుంది. అంటే ఈ కేటగిరీ వాళ్ళు అంటే మ్యాక్సిమం ఏజ్ 18 to 42 years కదా. ఈ కేటగిరీ వాళ్ళు +5 years అంటే 47 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అదే మాజీ సైనికులు అయితే 3 years + 3 years అంటే 45 లోపు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదే దివ్యాంగులకి అయితే 10 years 42 + 10 అంటే 52 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలా అన్ని సడలింపులు కలిపి గరిష్ట వయసు వచ్చేసరికి 52 years అనమాట. అండ్ మంత్లీ శాలరీ 15,000 అయితే ఇస్తారు. అప్లికేషన్ ఫీజు చూడండి. ఓసీ అభ్యర్థులకు వచ్చేసరికి 350 రూపీస్ అనమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వాళ్ళకి వచ్చేసరికి 250 రూపీస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శారీరకంగా వికలాంగులు అయితే కనుక ఎటువంటి ఫీజు ఉండదన్నమాట. ఇంకా నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అయితే చూసేయండి. ఈ నోటిఫికేషన్లో అర్హత పరీక్షల్లో లేదా ఏదైనా ఇతర సమానమైన అర్హతలో అన్ని సంవత్సరాలు పొందిన మార్క్స్ మొత్తానికి 75% అయితే కేటాయించబడుతుంది. అంటే వెయిటేజ్ మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే చేస్తారనమాట. అంటే మీకు వచ్చిన క్వాలిఫికేషన్లో మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ చూడండి, ఉత్తీర్ణత ధృవపత్రంలో పేర్కొన్న విధంగా అవసరమైన అర్హతను పొందిన తర్వాత పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి 1 మార్కు చొప్పున 10 మార్కుల వరకు వెయిటేజ్ అయితే ఇస్తారనమాట. అంటే వెయిటేజ్ కొత్త ప్రభుత్వం ఏమో ఉంటుందన్నమాట. ఇదనమాట సెలక్షన్ ప్రాసెస్. అయితే వెయిటేజ్ మార్క్స్ ఆధారంగా మీకు వచ్చిన పర్సంటేజ్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూసేయండి. పల్నాడు జిల్లా వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను రౌండప్ చేస్తాను చూడండి. సో మనకి అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి జూలై 1 నుంచి అయితే స్టార్ట్ అయిందండి. జూలై 7 వరకు మాత్రమే టైం ఉంది. జూలై 7 ఈవినింగ్ 5 వరకు కూడా అందుబాటులో ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఫిల్అప్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. సో వాటిని కూడా ఫిల్అప్ చేసిన తర్వాత అంటే మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, హస్బెండ్ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, క్యాస్ట్, ఇలా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇవి కూడా మీరు ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే 10th ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎక్కడ పాస్ అయ్యారు, అలాగే ఎంత పర్సంటేజ్ మార్క్స్ వచ్చినాయి, అలాగే ఇంటర్ చదివి ఉంటే ఇంటర్కి సంబంధించిన క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయాలన్నమాట. లాస్ట్లో సిగ్నేచర్ ఉండాలి. అలాగే పైన హాఫ్ సైజ్ ఫోటో అతికించాలన్నమాట. సో ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే పూరించాలి. అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ అంటే మీ 10th సంబంధించిన మార్క్స్ మెమో, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ జిరాక్స్, ఈ కాపీస్ అన్నిటిని కూడా అప్లికేషన్కి అటాచ్ చేసి జూలై 7 ఈవినింగ్ 5 లోపల నరసరావుపేట పల్నాడు రోడ్లోని ఓల్డ్ ఏరియా హాస్పిటల్ ఇచ్చారు కదా అడ్రస్. ఇక్కడ నేను అడ్రస్ అనేది రౌండప్ చేస్తాను. సో వర్క్ టైంలో మీరు 10:30 to 5 లోపల వచ్చిన అప్లికేషన్స్ అయితే తీసుకుంటారనమాట. అంటే ఓన్లీ వర్క్ టైంలోనే మీ యొక్క అప్లికేషన్ అయితే తీసుకువెళ్ళాలి. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ వచ్చేసరికి 1 జూలై నుంచి స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 7th లాస్ట్ అనమాట. సో మెరిట్ లిస్ట్ కూడా మనకి ఈ మంత్ లోనే వస్తుంది. 13th అంటే జూలై 13th మీరు సెలెక్ట్ అయ్యారు లేదా అనేది కూడా తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి జూలై 20 రిలీజ్ చేస్తారనమాట.
అండ్ నెక్స్ట్ సెలెక్ట్ క్యాండిడేట్స్ ఎవరెవరిని సెలెక్ట్ చేశారు ఏంటనేది ఫైనల్గా జూలై 22తో మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది అనమాట. సో ఇదన్నమాట ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. జనరల్ హాస్పిటల్లో తక్కువ అర్హతతో జస్ట్ 10th అర్హతతో ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి ఇలాంటి ఛాన్స్ని అయితే అసలు మిస్ చేసుకోవద్దు, వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇంకా ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి, వెంటనే కూడా రిప్లై ఇస్తాను. అండ్ మర్చిపోవద్దు, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరైతే ఇలాంటి మంచి మంచి జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇదన్నమాట మనకు అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ అయితే. ఇందులో అడ్రస్ కూడా ఉంటుంది, నేను రౌండప్ చేస్తాను. ఓల్డ్ ఏరియా హాస్పిటల్, పల్నాడు రోడ్, నరసరావుపేట అనమాట. అడ్రస్ ఇక్కడ కనిపిస్తుంది, అలాగే వెబ్సైట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించాలన్నమాట. సో ఇంతే డీటెయిల్స్, నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవేనండి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.